నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా సాగుతున్న లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవం. శ్రీమన్ నింబాచల ఆలయ క్షేత్రం గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది. శ్రీచక్ర స్వాముల వారి గిరి ప్రదక్షిణ, తులసి వివాహం కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా భీమ్గల్ మండల కేంద్ర శివారులోని లింబాద్రిగుట్టపై జరుగుతున్న కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నింబాచల గిరి ప్రదక్షిణ జరిగింది. నింబాచల గిరి ప్రదక్షిణ చేయటం ద్వారా మోక్షంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. లింబాద్రిగుట్టపై అక్టోబర్ 27 నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహుని ఆయుధమైన శ్రీచక్ర స్వాముల వారిని గిరి ప్రదక్షిణ గావించారు. శ్రీవారి ఉత్సవ యాగ సంరక్షణకు శ్రీచక్ర స్వాముల వారిచే నింబాద్రి కొండ ప్రదక్షిణ జరుపుతారు. ముందుగా ఆలయ అర్చకులు శ్రీచక్ర స్వాముల వారిని పల్లకిలో పుష్ప అలంకృతులను చేశారు. మేళతాళాలు, భాజా భజంత్రీలు, మంగళహారతులు వెంటరాగా భజన సంకీర్తనలతో భక్తజనులు గోవిందనామ స్మరణలతో వెంట నడువగా కొండ ప్రదక్షిణ గావించారు. వేలాది మంది భక్తులు గోవిందనామస్మరణ చేయగా ఆలయ క్షేత్రంలోని అడవులు, కొండలు పులకించిపోయాయి. నవహానిక క్రియ రూపమున ప్రకాశించే ఈ మహోత్సవమునందు సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహుని నివాస స్థలమైన నింబగిరి కొండపై జరిగిన శ్రీచక్ర స్వాముల గిరి ప్రదక్షిణ చేయుటకు వచ్చిన భక్తుల జీవితం ధన్యమవుతోంది. గిరి ప్రదక్షిణ చేసిన భక్తుల మనోభిష్టములను ఆ లక్ష్మీ నరసింహుడు నెరవేర్చి ఆయురారోగ్యాలు, సంపాదన చేకూర్చుతాడని భక్తుల నమ్మకం. ఇదిలా ఉండగా స్వామి యోగ నిద్ర నుండి మేల్కొన్న పర్వదినాన్ని పురస్కరించుకొని విష్ణు ప్రబోధోత్సవంతో పాటు శ్రీ తులసి వివాహం జరిపారు. మొదట తులసి విష్ణువుకు అసనాది మంత్ర పుష్పాంతము వరకు షోడచోపార పూజ నొసంగి వాద్య ఘోషములచే స్వామిని మేల్కొల్పారు. స్వామిని ప్రార్థించి పుష్పాంజలి సమర్పించారు. తదుపరి శాస్త్ర విధిగా తులసి విష్ణువుల వివాహం నిర్వహించారు. భీమ్గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గౌడ్, ఎస్ఐ సందీప్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు బందోబస్తు ఏర్పాటు చేశారు. సివిల్ పోలీసులు, మహిళా పోలీసులు బందోబస్తులో పాల్గొని వేడుకలు ప్రశాంతంగా కొనసాగేలా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో అశేష భక్తజనులు హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
వర్షానికి తడిసిన ధాన్యం విషయంలో రైతులు ఆందోళనకు గురి కావద్దని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ భరోసా కల్పించారు. ప్రభుత్వ పరంగా మద్దతు ధర చెల్లిస్తూ కొనుగోలు చేయడం జరుగుతోందని ఆయన చెప్పారు. తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. మాక్లూరు మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ మాట్లాడుతూ తడిసిన ధాన్యం విషయమై ఆందోళనకు గురి కావద్దని, ప్రభుత్వ పరంగా మద్దతు ధర చెల్లిస్తూ కొనుగోలు చేయడం జరుగుతోందని భరోసా కల్పించారు. తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ఎక్కువ సంఖ్యలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా కృషి చేయాలని అన్నారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి లారీలలో లోడ్ చేసి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని, మిల్లుల వద్ద ధాన్యం అన్లోడింగ్ వెంట జరిగేలా ట్యాబ్ ఎంట్రీలు సకాలంలో చేసేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. కాగా రైతుల్లో నమ్మకాన్ని పెంపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో తాము క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామని వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి, డిఎస్ఓ రవీంద్ర రెడ్డి, డిసిఓ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, తహసీల్దార్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలు ప్రజావాణిలో వినతులు సమర్పించారు. జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ ఫిర్యాదుదారుల నుండి వినతులను స్వీకరించి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం తరలివచ్చారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అంకిత్తో పాటు ఉన్నతాధికారులు ప్రజల నుండి వినతులను స్వీకరించారు. వినతులను స్వీకరించి సంబంధిత అధికారులను పిలిచి సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రజావాణిపై నమ్మకంతో తమ సమస్యల పరిష్కారం కొరకు వస్తారని, వారి పట్ల జాప్యం చేయకుండా వెనువెంటనే సమస్యలను పరిష్కరించి ప్రజావాణికి మంచి గుర్తింపు తీసుకురావాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సిపి సాయి చైతన్య నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుండి 27 ఫిర్యాదులను సిపి స్వీకరించారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎస్ఐ, సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని పరిష్కారానికి సూచనలు చేశారు.
ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవల్ని వినియోగించుకుంటూ వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తోందని అన్నారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరించి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు. పత్తి పంట చేతికి రావడంతో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని వారు కోరారు. నిర్మల్ జిల్లాలోని బహించా పట్టణంలో గల కాటన్ మార్కెట్ యార్డ్లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అతిథులుగా విచ్చేసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సీసీఐ ద్వారా క్వింటాలు పత్తికి 8,110 రూపాయల మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని అన్నారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని చెప్పారు. ప్రస్తుతం పత్తి పంట చేతికి రావడంతో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు దళారులకు పంట దిగుబడులను విక్రయించి నష్టపోవద్దని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని కోరారు. ఎటువంటి పర్సెంటేజ్ లేకుండా మినహాయింపు చేసుకొని కాటన్ పర్చేజ్ చేస్తారు, చేపిస్తానని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రకృతి ఒప్పలేము, మినిమం 17-18 అయితే కంపల్సరీ వస్తుంది. ఎవరైనా తప్పు చేసుకొని ఎక్కువ మాయిశ్చర్ తీసుకొస్తే దాని మీద కఠినం హస్తకార్పు కానీ జీనీ ఫ్యాక్టరీలకు కానీ ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంటుంది. అన్ని కమిటీలు ఏర్పాటు చేసి ఉన్నాయి, దాని మీద చర్య తీసుకుంటాం. ఇంకా మ్యాక్సిమం మాయిశ్చర్ 17-18 వరకు కూడా తీసుకోవటానికి సీసీఐ ముంగట వచ్చింది. అదేవిధంగా సోయా గురించి ఇప్పుడే మేడం గారు మాట్లాడారు. సోయా కూడా మాయిశ్చర్ చాలా ఉన్నది. సోయా 12% మన మాయిశ్చర్ ఏదైతే మన యాక్ట్ లో ఉంది ఆ ప్రకారం తీసుకపోతేనే సోయా ఎక్కువ మాయిశ్చర్ తోని సోయా ఉంటే, పత్తి ఎక్కువ మాయిశ్చర్ ఉంటే ప్రొక్యూర్మెంట్ వెళ్ళిపోతుంది. కానీ సోయా మాయిశ్చర్ ఎక్కువ ఉన్న తర్వాత అది ప్యాకింగ్ చేసి మన గోడౌన్లో వేసేస్తే దానికి పురుగులు వస్తాయి, తేమ వస్తాయి, దానికి చెదలు వస్తాయి, అన్ని విధాలుగా పంట నష్టం అవుతుంది. సోయా కొంత జాగ్రత్తగా ఎండబెట్టి తీసుకొస్తే బాగుంటుందని రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదర్శ గ్రామం అంకాపూర్లో పేదల ఇండ్లను అమ్ముకున్నారని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆరోపించింది. అర్హత లేని వారికి డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేసి ఇళ్లు లేని పేదలపై ఎమ్మెల్యే అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అర్హులకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని సిపిఐఎంఎల్ ప్రజాపంథ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో బాధితులతో కలిసి అంకాపూర్లో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని బాధితులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షా శిబిరంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ పార్టీ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ ఎలక్షన్ల సమయంలో ప్రస్తుత ఆర్మూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ ఆదర్శ గ్రామం అంకాపూర్లో ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే తన సొంత డబ్బులతో ఇళ్లు లేని పేదలకు ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయన అంకాపూర్ గ్రామానికి మంజూరైన ఇళ్లను పేద ప్రజలకు కాకుండా అనర్హులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఇతర గ్రామాలకు చెందిన వారికి ఇళ్లు కేటాయించడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. గత కొన్ని నెలలుగా ఆ గ్రామ ప్రజలు పోరాటాలు చేస్తున్నా, నిరసన వ్యక్తం చేస్తున్నా ఈ విషయంపై ఆయన స్పందించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అనుచరులే పేదలకు ఇళ్లు దక్కకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇళ్లు మంజూరైన 52 మంది నిరుపేదలకు ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రిలే నిరాహార దీక్షలో కూర్చున్న వారిలో బాధితులు పోషెట్టి గంగారాం, రాజమణి, యశోద, భూమిని నర్సయ్య, రాజు, భోజన్న తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్ లైన్ నాయకుడు దేవారాం, సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్, టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ఎం ముత్తన్న, సబ్ డివిజన్ నాయకులు రాజన్న, గంగన్న తదితరులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ఆనాడు కేసులు పెడితే ఆదర్శ గ్రామం కాబట్టి బదనామైతామని కేసీఆర్ గారు కేసులు పెట్టకుండా
వీళ్ళని హామీ ఇచ్చి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ నిర్మాణం జరుగుతుంది. అందులో మీ 52 మంది ఇచ్చిన తర్వాతే మీ దాంట్లో ఎవరైనా అనర్హులు ఉంటే తీసేస్తాం అని చెప్పి సర్వే చేసి మొదటి లిస్టులో ఈ 52 మంది పేర్లు వచ్చాయి. అంతేకాదు పొద్దున్న లేచి రాత్రి పడుకునేంత వరకు బీజేపీ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు నా గుండెల్లో ఉన్న వాటికి స్థానం లేదు, నా గుండెల్లో పేదవాడికి స్థానం ఉంది, దళితులకు స్థానం ఉంది, కష్టజీవికి స్థానం ఉంది అని మాటలు కోటలు దాటే విధంగా ఉపన్యాసం చేస్తాడు. కాలు మాత్రం గడప దాటదు. మరి తన సొంత గ్రామంలో ఏదైతే ఈ రోజు డబుల్ బెడ్రూమ్ కేటాయించారో ఆ కేటాయింపుల్లో ఈ 52 మంది అర్హులైన లిస్టులకెళ్ళి ఎందుకు తొలగించారని ఇలా ఎంఆర్ఓని అడుగుతా ఉన్నాను, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కరోనా కష్టకాలంలోనూ రైతు బంధు నిధులు మంజూరు చేయడమే గాక వేగవంతంగా ధాన్యం కొనుగోలు చేశామని దర్పల్లి మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తోందని, ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆయన ఆరోపించారు. ఇందులవాయి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు రైతులు కళ్యాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని దర్పల్లి మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 20 రోజుల క్రితం నుంచి కళ్యాల్లో ధాన్యం ఆరబెట్టినప్పటికీ కొనుగోలు చేయటం లేదని రైతులు ఆయన ఎదుట వాపోయారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలకలొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా చర్యలు చేపట్టామని అన్నారు. కరోనా విపత్కర సమయంలోనూ వేగంగా ధాన్యం కొనుగోలు చేయడమే గాక రైతు బంధు నిధులను రైతులకు అందజేశామని గుర్తు చేశారు. అన్ని సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో రైతులతో పాటు మహిళలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. ధాన్యం చేతికొచ్చి 4 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ఏర్పాటు చేస్తూ తూతూ మంత్రంగా ధాన్యం కొనుగోలు చేస్తోందని విమర్శించారు. ఎరువుల కోసం రైతులు అనేక కష్టాలు పడ్డారని, ప్రస్తుతం ధాన్యం విక్రయించేందుకు నానా అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దాసు, మాజీ సర్పంచ్ పాశం కుమార్, మాజీ ఎంపీటీసీ సుధాకర్తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఈ కుప్పలు ఇవి చూస్తూ ఉంటే ఇప్పుడు ఇవాళ వర్షం పడితే ఇంకా నెక్స్ట్ మొలకలు వచ్చే స్టేజ్లో ఉన్నాయి. ఆల్రెడీ 2-3 రోజులు నానినాయి. 2-3 రోజుల నుంచి కాదు, ఒక దగ్గర ఒక 10-15 రోజుల నుంచి కుప్పలు ఇక్కడ పోసుకున్నారు, ఈ కళ్ళాలు పోసుకున్నారు రైతులు. మరి పాడి సెంటర్ ఓపెనింగ్స్ అయితే నాకు తెలిసి ఒక 20 రోజులు అవుతుంది కొబ్బరికాయలు కొట్టేసి, 20-25 రోజులు అవుతుంది కొబ్బరికాయలు కొట్టి. తర్వాత ఎప్పుడు నిద్ర లేచిండ్రు ఈ ప్రభుత్వం ఏందో, ఎమ్మెల్యే ఏందో ఆయన అక్కడ పోయి జూబ్లీహిల్స్లో ప్రచారంకి పోయింది. ఇక్కడ రైతులు గోసపడుతుంటే పడతలేదు సార్కి. మరి అది కనీసం మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే, మేమేం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అంటే, ఈ రైతులు మిమ్మల్ని కలవడానికి అక్కడికన్నా వస్తారు, ఆ జూబ్లీహిల్స్ కన్నా మీరు ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తే మీకు వచ్చి కలుస్తారు, వీళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు. ఈ ఇబ్బందులు ఎట్లున్నాయంటే, వీళ్ళు తాడిపత్రిలు ఇచ్చాను, మన తాడిపత్రిలు ఇస్తే ఒక రైతుకి ఒక తాడిపత్రి చొప్పున ఇచ్చిండ్రు. అది కూడా ఆధార్ కార్డు సేమ్ యూరియా ప్రాబ్లం ఎట్లయిందో, యూరియా ఎట్లనైతే ఇచ్చిండ్రో మనిషికి 1-2 సంచులు, అది కూడా ఆధార్ కార్డు ఇది చేసి, ఇది ఒకటి. ఇంకోటి అదే చిన్న ఇది ఇప్పుడు ఈ నీడ కోసం కప్పుకునేటట్టు అంత చిన్న సైజు ఉన్నాయి అవి. వీళ్ళు పాపం రైతులు ఈ నష్టాన్ని పక్కన పెడితే ఇవన్నీ కిరాయికో లేకపోతే కొనుక్కోనో ఇక్కడికి వచ్చి ఉంటారు. ఎట్లా చేసినా రైతుకి ఇబ్బందే ఉన్నది. ఒకటి మా పార్టీ 19 ఏళ్ళ అధికారం. మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.
మొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. పత్తి రైతుల పరిస్థితి చూస్తే ఆవేదన కలుగుతోందని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. 12 నుంచి 25% తేమ ఉన్నప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని చోట్ల పత్తి రైతులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బాధతో ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనంబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో పత్తి రైతుల పరిస్థితి చూస్తుంటే ఆవేదన కలుగుతోందని అన్నారు. వర్షాలు పడుతుండడంతో పత్తి రైతు నష్టపోతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పత్తికి తేమను పీల్చుకునే గుణం ఉంటుంది కాబట్టి అందుకే ఎక్కువ తేమ శాతం ఉన్న కొనుగోలు చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి ఎక్కడ పండినా సరే పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని చోట్ల పత్తి రైతు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఆవేదనతో ఉన్నారని ఆమె తెలిపారు. మార్కెట్కు పత్తి తీసుకొస్తే 12% తేమ ఉంటేనే సీసీఐ కొనుగోలు చేస్తామని చెబుతోందని అన్నారు. అసలు ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ఎంపీ ఎమ్మెల్యేలకు మోంథా తుఫాను వచ్చిన విషయం తెలియదా అని కవిత ప్రశ్నించారు. ఆదిలాబాద్లో కూడా ఎంపీ ఎమ్మెల్యే బీజేపీ వారే ఉన్నారని, వారికి పత్తి రైతును ఆదుకునే బాధ్యత లేదా అని ఆమె ప్రశ్నించారు. పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నా సరే కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ రాయాల్సిన అవసరం లేదా అని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు రైతులంటే లెక్క లేదా అని ఆమె విమర్శించారు. బోరజ్ మరియు బేల మండలాల, జైనత్ బేల మండలాల మధ్యలో ఉండేటటువంటి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ స్థానికులు చాలా సార్లు మరి ప్రజలు కొట్లాడితే కానీ ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి ఆ చిన్న బ్రిడ్జ్ వేసిండ్రు. ఆ చిన్న బ్రిడ్జ్ కూడా 4 కోట్లు పెట్టి వేసిండ్రు. ఎవరైనా ఎక్కడైనా మొదలు రోడ్డు కట్టి ఆ తర్వాత బ్రిడ్జ్ కట్టి ఆ తర్వాత మెల్లగా రోడ్లు కట్టి కంప్లీట్ చేస్తారు. కానీ అటు రోడ్ వేసిర్రు, ఇటు రోడ్ వేసిర్రు, మధ్యలో చిన్న బ్రిడ్జ్ కట్టిండ్రు. అదేవిధంగా ఇక్కడ పాత బ్రిడ్జ్ మీరు చూస్తున్నారు కనబడుతుంది, దాన్ని కూడా కూలగొట్టిండ్రు. సో 2 వీలర్స్కి వసతి లేదు. ఈ చిన్న బ్రిడ్జ్లో అనేకమైనటువంటి లారీలు పడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ తర్నం బ్రిడ్జ్ అనేటటువంటిది కట్టకపోతే ఒక పక్క మహారాష్ట్ర కనెక్టివిటీ కూడా మిస్ అవుతున్నది, చాలా ఇబ్బంది అవుతున్నది. పైగా ఈ సంవత్సర కాలం మొత్తం మీరు చూసిండ్రు, వానలు వర్షాలు బీభత్సం నడుస్తున్నది కాబట్టి ఎప్పుడు కూడా ఆ చిన్న బ్రిడ్జ్ మీదకి వెళ్ళి నీళ్లు పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి. సో వందలాది మంది గ్రామ ప్రజలకు ఇబ్బంది అవుతుంది. వందలాది గ్రామాలు ఇటు అటు 2 మండలాల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ఇప్పుడు మనం నిలబడి ఉన్న గడ్డ కూడా మొత్తం కొత్త బ్రిడ్జ్ చేయడానికి వేసిన గడ్డ ఇట్లనే ఉండిపోయింది. ఇది ఖచ్చితంగా తక్షణమే కొత్త బ్రిడ్జ్ని శాంక్షన్ చేయాలి. తర్నం బ్రిడ్జ్ సమస్యని మరి పరిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని. ఈ విషయాన్ని పట్టించుకోవాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉండేటటువంటి జాగృతి కార్యకర్తలందరూ కూడా ఫ్యూచర్లో కూడా ఇదివరకు కూడా పోరాటం చేశారు. ఫ్యూచర్లో కూడా తర్నం బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను.
ఇందిరమ్మ కమిటీలు వేసి ఇంటి నిర్మాణం చేపట్టే విషయంలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని సిపిఎం నగర అధ్యక్షురాలు సుజాత తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారికి ఇంటి పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించివ్వాలని ఆమె డిమాండ్ చేశారు. నగరంలోని సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర అధ్యక్షురాలు సుజాత మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న నిరుపేదలందరికీ పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించివ్వాలని అన్నారు. నగరంలో ఇందిరమ్మ కమిటీలో వేసి ఇంటి నిర్మాణం చేపట్టే విషయంలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని, వీటి వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె తెలిపారు. ఎందుకంటే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి కాకుండా కౌన్సిలర్లకు, బినామీలుగా ఉన్నటువంటి వాళ్లకు, వారి చేతి క్రింద ఉన్నటువంటి వాళ్లకు తప్ప నిజమైన నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందట్లేదని అన్నారు. కాబట్టి వీటిపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారికి ఇంటి పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించివ్వాలని సిపిఎం పార్టీ నగర కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సిపిఎం నగర కార్యదర్శి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు భీమాశంకర్, యశోద, పంచపూల, రజియా, సురేఖ, సారిక, సంగీత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్లో మెమరాండం ఇవ్వడం జరిగింది. స్థానిక సమస్యలపైన నిజామాబాద్ నగరంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్న ఏరియాలలో గత 15 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారికి ఇంటి పట్టాలు ఇవ్వాలని, ఇందిరమ్మ లోన్లు ఇచ్చి ఇంటి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి గతంలో కూడా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది, కమిషనర్ గారిని కలవడం జరిగింది. అదే సందర్భంలో ఇప్పుడు మరొకసారి గుర్తు చేస్తున్నాము. ఎక్కడైతే నిరుపేదలు ఉన్నాయో అక్కడ సర్వేలు చేయట్లేదు, వాళ్ళకు పట్టాలు కానీ ఇంటి నిర్మాణం కానీ చేపట్టట్లేదు. రేపు రానున్న కాలంలో ఎవరెవరైతే నగరంలో గుడిసె నివాసులు ఉన్నారో వారందరికీ ఇండ్ల నిర్మాణం చేపట్టకపోతే, ఇంటి పట్టాలు ఇవ్వకపోతే సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. పెద్దవాల్గోట్ గ్రామంలోని ప్రభుత్వ కుంటలు, చెరువులను కబ్జాల నుండి కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. కొంతమంది పెద్ద రైతులు అధికార పార్టీ అండతో ఆక్రమణలు జరపడంతో ప్రభుత్వ భూములు లేకుండా పోతున్నాయని ఆయన తెలిపారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ప్రభుత్వ భూములను వెలికి తీయాలని వారు కోరారు. సిరికొండ మండలం పెద్దవాల్గోడ్ గ్రామ పరిధిలోని కుంటలు, చెరువులు గ్రామంలోని కొంతమంది పెద్ద రైతులు ఆక్రమించుకుంటూ వాటిని నిర్వీర్యం చేయటం జరుగుతోందని, వాటిని కాపాడాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిరికొండ మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ సర్వే నంబర్ 232-233లో 7 ఎకరాల 38 గుంటల ప్రభుత్వ భూమి కుంటగా ఉందని, అదేవిధంగా సర్వే నంబర్ 257లో 3 ఎకరాల 23 గుంటలు, సర్వే నంబర్ 258లో 23 గుంటలు, 335 సర్వే నంబర్లు 14 ఎకరాల 12 గుంటల భూమిని నామరూపాలు లేకుండా చేశారని అన్నారు. కొంతమంది పెద్ద రైతులు అధికార పార్టీ అండతో ఆక్రమణలు జరపడంతో ప్రభుత్వ భూములు లేకుండా పోతున్నాయని ఆయన తెలిపారు. ప్రధానంగా గ్రామ అవసరాలకు, ప్రజల ప్రయోజనాల కొరకు భూములు లేకుండా పోతున్నాయని, వాటిని కాపాడటానికి ఆక్రమణలను తొలగించి హద్దులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్కూల్ నిర్మాణానికి కూడా భూమి దొరకని పరిస్థితి ఏర్పడ్డదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ప్రభుత్వ భూములను వెలికి తీయని ఎడల గ్రామస్తులతో కలిసి ఆందోళన చేయాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. భూమి లేకుండా కుంటల్ని పూర్తిగా పూర్తి చేసి దాని పారకం కింద ఉన్నటువంటి వాళ్లకు నీళ్లు కూడా రాకుండా ఈరోజు మొత్తం ఆక్రమణలకు గురి చేయటం జరిగింది. దీని మూలంగా సామాన్య రైతులతో పాటు ఈరోజు ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మత్స్య కార్మికులకు కూడా ఉపాధి లేకుండా ఈరోజు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి స్థానిక సిరికొండ ఎంఆర్ఓ గారికి ఈ కుంటల్ని రక్షించాలా, ఆ భూముల్ని ప్రయోజనాల కోసం ఉపయోగించాలా, ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి మత్స్య కార్మికులకి ఉపాధి అవకాశాలని దొరికేటట్టు చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటీగా వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం స్పందించని ఎడల దీనిపైన రాబోయే కాలంలో ఉద్యమాన్ని ఉధృతం చేయాలనేది మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలని, వాటికి సర్వే చేసి ఆ భూముల్లో హద్దుల్ని పాతి భూముల్ని కాపాడాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం.
అకాల వర్షాలతో వరి ధాన్యం తడిసి రైతులకు నష్టం వాటిల్లిందని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రేయ తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని, ఎట్టి పరిస్థితుల్లో రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్, ఠానాకలాన్, పోచారం గ్రామాలలో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లై అధికారులతో పాటు ఎడపల్లి మండల తహసీల్దార్ దత్తాత్రేయ పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యం రాసుల్లో అడుగు భాగం ఉన్న ధాన్యం తడిసి ఉన్నట్లయితే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు రైతులకు హామీ ఇచ్చారు. ఎండిన వడ్లను రైతులు కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకోవాలని అన్నారు. రైతులు అధైర్యపడకుండా మనోధైర్యంతో ఉండాలని అన్నారు. చివరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. అధికారుల వెంట జాన్కంపేట్ సహకార సంఘం అధ్యక్షులు మిద్దె నరేందర్, ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రేయ, రైతులు తదితరులు ఉన్నారు. పోలీస్ శాఖలో మంచి ప్రవర్తన కలిగిన దివంగత కానిస్టేబుల్ ప్రమోద్పై తప్పుడు ఆరోపణలు చేసిన నిజ నిర్ధారణ కమిటీ తీరును మాల మహానాడు ప్రజా సంఘాలు ఖండించాయి. సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన రియాజ్పై 61 కేసులు, 2 హత్యాయత్నాల కేసులుంటే ఏ విధంగా రికవరీ ఏజెంట్ అయ్యాడని వారు ప్రశ్నించారు. నిజామాబాద్ నగరంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో రౌడీ షీటర్ రియాజ్ దాడిలో హత్యకు గురై మృతి చెందిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ సంతాప సభను మాలమహానాడు నిర్వహించింది. ఈ సందర్భంగా నాయకులు అలుక కిషన్, ప్రజా సంఘాల నాయకులు రమేష్ బాబు, దండి వెంకట్, మాల నాయకులు బంగారు సాయిలు, చక్కం దేవిదాస్, ఆనంపల్లి ఎల్లయ్య, రామచందర్ గైక్వాళ్లు మాట్లాడుతూ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన రియాజ్పై 61 కేసులు, 2 హత్యాయత్నాల కేసులుంటే ఏ విధంగా రికవరీ ఏజెంట్ అయ్యాడని ప్రశ్నించారు. విధి నిర్వహణలో భాగంగా పరారీలో ఉన్న రియాజ్ను పట్టుకునేందుకు వెళ్లినప్పుడు కానిస్టేబుల్ ప్రమోద్ని రియాజ్ హత్య చేశాడని ప్రపంచానికి తెలుసని అన్నారు. దివంగత కానిస్టేబుల్ ప్రమోద్పై తప్పుడు ఆరోపణలు చేయటం తగదని అన్నారు. నిజ నిర్ధారణ కమిటీ ఎక్కడో కూర్చొని విచారణ చేయటం కరెక్ట్ కాదని తెలిపారు. రియాజ్ దాడిలో చనిపోయిన ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించకపోగా మృతుడు ప్రమోద్పై తప్పుడు ఆరోపణలు రావటం, రియాజ్ కుటుంబం ఆరోపణలు చేయటం సిగ్గుచేటని అన్నారు. పోలీసులు రియాజ్ కుటుంబాన్ని వేధించారనటం తప్పుడు ఆరోపణలని, దివంగత కానిస్టేబుల్ ప్రమోద్పై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రియాజ్ ఓ రౌడీ షీటర్. మొత్తం ఘటన మీద నిజ నిర్ధారణ కమిటీ తప్పుడు సంకేతాలు ఇవ్వటం ఎవరి కోసమో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఫ్యాక్ట్ టు ఫైండ్ కమిటీకి చట్టబద్ధత ఉందా అని ప్రశ్నించారు. ప్రమోద్ మీద తప్పుడు ఆరోపణలు, అభాండాలు వేయటం మంచి పద్ధతి కాదని, నిజ నిర్ధారణ కమిటీ వ్యవహార శైలి సరిగా లేదని అన్నారు. దివంగత ప్రమోద్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఫ్యాక్ట్ టు ఫైండ్ కమిటీపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరితోని ఒక నీతివంతమైన పోలీస్ అధికారికి సపోర్ట్ గా మేమందరం నిలబడతామని మరి 5th నాడు పెద్ద ఎత్తున సంతాప సభలను కూడా నిర్వహించి మరి మా అందరి మద్దతు కూడా తెలియజేస్తాం. మరి కుటుంబానికి మన స్థైర్యాన్ని ఇవ్వాల్సింది పోయి ఏదో వాళ్ళ ప్రలోభాలు ఇచ్చినట్టుగా చిత్రీకరించి అతి హీనాతీనంగా మాట్లాడడం అనేది సభ్య సమాజం ఇవల్ల మరి సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే కొద్దిగా మీకు గ్రహించాలి. ఇప్పటికి కూడా చెప్తున్నాం, మీకు ఎవరి చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. 61 కేసులు ఉన్న చరిత్ర కలిగిన వ్యక్తికి ఎలా మీరు మద్దతుగా మాట్లాడుతారంటే మీరు ఎవరికి ఎంత మరి మీరు ఏ ప్రలోభాలకు మీరు అమ్ముడు పేరు అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కాదు, ఫాల్స్ ఫైండింగ్ కమిటీగా మరి అభివర్ణించాల్సి వస్తుంది. కాబట్టి నిజామాబాద్ జిల్లా పక్షాన, మేధావుల పక్షాన, ఇలా మా ఉద్యోగుల పక్షాన, ఇలా మా సంఘాల పక్షాన మీకు ఒకటే నేను చెప్తున్నా, ఏదైనా మీరు మాట్లాడాలనుకుంటే, ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే. జాన్కంపేట్ గ్రౌండ్లో కొనుగోలు కేంద్రం వద్ద వర్షానికి తడిసిన ధాన్యాన్ని పిఎస్సిఎస్ చైర్మన్ మిద్దె నరేందర్ పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఎడపల్లి మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ తుఫాను ప్రభావంతో రైతులు పండించి ఆరబెట్టిన ధాన్యానికి వర్షం దెబ్బ తగిలింది. రైతులు కోలుకోని స్థితిలో ఉన్నారు. 2 రోజులు వర్షం లేకపోవడంతో అంతకు ముందుగా తడిసిన ధాన్యాన్ని రైతన్నలు ఆరబెట్టారు. జాన్కంపేట్ గ్రామంలోని కొనుగోలు సెంటర్ను జాన్కంపేట్ సహకార సంఘం చైర్మన్ నరేందర్, సొసైటీ సీఈఓ గంగారెడ్డితో కలిసి సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కసారిగా వర్షం రావడంతో ఎండిన ధాన్యం తడిసిపోయిందని, అలాగే ధాన్యాన్ని లారీలో లోడ్ చేస్తుండగా ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి ధాన్యం తడిసిపోయిందని తెలిపారు. ఎండిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపిస్తున్న విధంగానే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్, తహసీల్దార్లు తడిసిన ధాన్యాన్ని మరోసారి పరిశీలన చేసి కొనుగోలు సెంటర్ నుంచి వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిన్న జాన్కంపేట గ్రామంలో సాయంత్రం టైంలో అకాల వర్షం, తుఫాను వల్ల భారీ వర్షం పడ్డది. దీనివల్ల ఇక్కడ పీపీసీ సెంటర్లో ఉన్నటువంటి రైతుల యొక్క ఆరబెట్టినటువంటి వడ్లు కానీ, అట్లాగే నింపుతున్నటువంటి లారీ లోడ్ చేస్తున్నటువంటి దానికి కూడా చాలా వర్షం పడి నష్టం జరిగింది. సంచులన్నీ కూడా నానిపోయినాయి. చాలా తీవ్రంగా నష్టపోయిన రైతులు. ఈ అకాల వర్షాల వల్ల ఎప్పుడు వస్తుందో వర్షం అనేది తెలియనిటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అట్లాగే జిల్లా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, అధికారులు అందరూ కూడా పరిశీలించి ఈ తడిసినటువంటి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లుకు పంపించే విధంగా తగిన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను ప్రభావం వలన జిల్లాలో వేలాది ఎకరాలు పంట పొలాలు నేల కొరిగాయని అన్నారు. రైతులు వరి నాట్లు వేసి, ఎరువులు వేసి కష్టపడి కోత కోసి కొనుగోలు కేంద్రంకి తీసుకువచ్చినా వర్షానికి కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రైతులు వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాక దళారులకు తక్కువ ధరకు వడ్లు అమ్ముకుంటున్నారని ఆయన తెలిపారు. కావున కొనుగోలు కేంద్రాలు పెంచి హమాలీ లారీల సమస్య తలెత్తకుండా కాంటాయిన వడ్లను రైస్ మిల్లర్లకు తరలించాలని కోరారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ 2002 ఎలక్టోరల్ జాబితాతో నియోజకవర్గాల వారీగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు. మొదట కేటగిరీ ఏ జాబితాను బిఎల్ఓ యాప్ ద్వారా నిర్ధారించుకోవడం జరుగుతోందని, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల ఓటర్లను నిర్ధారించడం జరిగిందని, మిగిలిన 12 లక్షల ఓటర్ల నిర్ధారణ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కేటగిరీ సి, డీలలోని ఓటర్లను కేటగిరీ ఏకు మ్యాపింగ్ చేసే ప్రక్రియను మెరుగుపరచాలని తెలిపారు. అంతకుముందు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఈఆర్ఓలు, ఏఈ, ఆర్ఓలు, బిఎల్ఓ, సూపర్వైజర్లు, బిఎల్ఓలతో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్ఐఆర్ సన్నాహక ప్రక్రియ పురోగతిపై సమీక్ష జరిపారు. మెట్పల్లి పట్టణంలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో పెద్ద చెరువు వద్ద గల గంగమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం నాడు గంగపుత్ర సంఘ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఊరేగింపు జరిపి విగ్రహ ప్రతిష్ఠ, యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్లో గల ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఈ నెల 5న గురునానక్ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు సాయిబాబా అధ్యక్షతన ఉచిత నోట్ పుస్తకాలు, చూచిరాత పుస్తకాలు, పెన్నులు, పండ్లు పంపిణీ జరిగింది. టీపీఆర్టీయూ గౌరవ అధ్యక్షులు కృపా సింగ్ సోడి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నార్త్ ఎంఈఓ ఆరుబిఎన్ గౌడ్ హాజరై ప్రసంగిస్తూ గురునానక్ బోధనలను గుర్తు చేస్తూ సర్వమత సమానత్వమే మానవత్వమని తెలిపారని అన్నారు. అనంతరం కృపాల్ సింగ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరుణ, దయ, క్షమాగుణం పెంపొందించుకోవాలని, నిరుపేదలకు సేవలందించాలని కోరారు. ఈ సందర్భంగా గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.
మోస్రా మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూర్పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు అంగోళ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీరేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూర్పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకొని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బొజ్జ సుదర్శన్ గౌడ్, మాజీ వార్డు మెంబర్ లింగం, జనరల్ సెక్రటరీ సూర్య, గణేష్, హన్మాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని లక్కూరా గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి మందిరంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణోత్తముల వేద మంత్రోచ్చారణల మధ్య యజ్ఞం, హోమాలు, పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజాది కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్ ఇండ్లు మంజూరు చేసి పేదల జీవితాలతో చెలగాటం. తక్షణమే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పందించి సమస్యను పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మాస్ నేత వి ప్రభాకర్ డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.